కోల్పోయిన బాధలో మృగరాజుల కోపం రెట్టింపైంది. ఆగ్రహంతో ఊగిపోతూ పంగోలిన్ను ఎలాగైనా తినాలని డిసైడ్ అయ్యాయి. గట్టిగా ఉన్న పంగోలిన్ రక్షక కవచాన్ని కొరకలేక ఆపసోపాలు పడ్డాయి. ఇక ఏమి చేయాలో పాలుపోని లయన్స్ తోకముడిచాయి. పంగోలిన్ని వదిలేసి పరుగులు తీశాయి. ఈ అరుదైన దృశ్యాలను అటవీ అధికారులు తమ కెమెరాలో బంధించారు. ఆసియాలో అతి శక్తివంతమైన గిర్ సింహాలకు పంగోలిన్ చుక్కలు చూపించడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వీకెండ్ కామెంట్ పై ఆర్కే చూద్దాం. వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆవేశంలో నుంచి సామాన్య ప్రజల ఆవేదన, ఆక్రందనల మధ్య పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు 30 ఏళ్లు. ఒక ప్రాంతీయ పార్టీ 30 ఏళ్ల పాటు మనగలగడం చిన్న విషయమేమీ కాదు. అయితే 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి పోలికే లేదు. ఫలితంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ ఎదురవని అస్తిత్వ సంక్షోభంలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలించాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసింది ఎన్టీ రామారావు అయినప్పటికీ పార్టీ అధినేతగా ఆయన 13 ఏళ్లు మాత్రమే ఉన్నారు. 17 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. దాదాపు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రెండో పర్యాయం కూడా ప్రతిపక్షంలో కూర్చోవలసి రావడంతో పార్టీని నిలబెట్టడానికి ఆపసోపాలు పడవలసి వస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఓటమి కొత్త కాదు. 1989లో రామారావు నాయకత్వంలో ఉన్నప్పుడే అధికారం కోల్పోయింది. అయితే అధికారం కోల్పోయిన 2 ఏళ్లకే ప్రజాభిమానాన్ని చూరగొనగలిగింది. రాజీవ్ గాంధీ హత్య జరిగి ఉండకపోతే 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టి ఉండేది. 1989-94 మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను మార్చడం వల్ల కానీ, ఆ పార్టీలో రాజశేఖర్ రెడ్డి సృష్టించిన అలజడి వల్ల కానీ 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మిత్రపక్షాలతో కలుపుకుంటే 260 వరకు శాసనసభ స్థానాలను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కకుండా చేసింది. భారతదేశ సార్వభౌమాధికారాలను సమగ్రతలను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేసుకున్నాను. అయితే అప్పట్లో పార్టీ అంతటి ఘన విజయం సాధించడానికి ఎన్టీఆర్ చేసిన పోరాటాలు కారణం కాదు. ఆయన పట్ల ప్రజల్లో ఉన్న విశ్వసనీయత ప్రధాన కారణం. వాస్తవానికి ఎన్టీఆర్ పేరిట వ్యూహరచనలు చేసి అమలు చేసింది చంద్రబాబు నాయుడే. ఎన్టీఆర్ అనుమతితో చంద్రబాబు పర్యవేక్షణలో పార్టీ పనులు సాగేవి. ఇప్పుడు అలాంటి వెసులుబాటు చంద్రబాబుకు లేదు. లేదు అనే కంటే లేకుండా చేసుకున్నది ఆయనే అని చెప్పాలి. విశ్వసనీయత విషయంలో కూడా చంద్రబాబు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
1982 నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. 1983లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి పరిస్థితులతో ఇప్పటి రాజకీయ పరిస్థితులను బేరీజు వేసి చూస్తే రోత పుడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి పనులు చేసి పెట్టాలని అడిగే సాహసం గాని, అధికారుల ద్వారా పనులు చక్కబెట్టుకోవడానికి గాని ఆయన కుటుంబ సభ్యులు సాహసించేవారు కాదు. నిజం చెప్పాలంటే అటువంటి అవకాశాన్ని ఎన్టీఆర్ ఎవ్వరికీ ఇవ్వలేదు. 1983 నుంచి 1989 వరకు పాలనలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఎక్కడా కనిపించేది కాదు. అధికారిక కార్యక్రమాలకు కూడా వారు దూరంగా ఉండేవాళ్లు. పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు మినహా వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చడానికి ఎన్టీఆర్ బద్ధ వ్యతిరేకి. ఆనాటి పార్టీ శ్రేణులు కూడా ఆస్తులు అమ్ముకుని పార్టీ కోసం శ్రమించాయి. హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ ప్లాన్ కు అనుమతి పొందడానికై ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరు నాటి మంత్రిని ప్రాధేయపడ్డారు. పైగా తానలా అడిగిన విషయం తండ్రి ఎన్టీఆర్ కు తెలియనివ్వవద్దని విజ్ఞప్తి కూడా చేశారు. దీన్ని బట్టి ప్రభుత్వ వ్యవహారాలు ఎంత నిబద్ధతగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఇక పార్టీ వ్యవహారాలకు వస్తే ప్రజలతో సంబంధం ఉన్న నాయకులకు, మేధావులకు మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించి అందుకనుగుణంగా ఆయా వ్యక్తుల సేవలను ఎన్టీఆర్ ఉపయోగించుకునేవారు. పార్టీ సిద్ధాంతాలు, విధానపరమైన పత్రాలు తయారు చేయడానికి కొంతమంది మేధావుల్ని ఆయన వినియోగించుకునేవారు. ప్రభుత్వంలో వారి పాత్ర ఉండేది కాదు. గండిపేటలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వారు తమ కార్యక్రమాలు నిర్వహించేవారు. అప్పట్లో వారిని గమేడాలు అని నాతో పాటు సహచర జర్నలిస్టులు ముద్దుగా పిలుచుకునేవాళ్లం. మెంటే పద్మనాభం, తుమ్మల చౌదరి, కుంచాడ సత్యనారాయణ ప్రభృతులు ఈ జాబితాలో ఉండేవారు. 1983 ఎన్నికల్లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లో 90% యువకులే. వారిలో అత్యధికులకు రాజకీయ నేపథ్యం కూడా లేదు. అందుకే చెడిపోవడానికి వారిలో కొందరికి చాలా కాలం పట్టింది. నాటి విజయం తర్వాత ఎన్టీఆర్ ఎంపిక చేసిన మంత్రులను గుర్తించి రాజ్భవన్ కు తీసుకురావడానికి ఇంటెలిజెన్స్ అధికారులు అప్పట్లో అష్టకష్టాలు పడ్డారు. ఉదాహరణకు యనమల రామకృష్ణుడు ఎలా ఉంటారో తెలియని ఇంటెలిజెన్స్ అధికారులు 2 గంటల పాటు శ్రమించి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ సమీపంలోని ఒక హోటల్లో ఉన్న యనమలను పట్టుకుని సకాలంలో రాజ్భవన్ కు తీసుకురాగలిగారు. కేవలం 18 మందితో మాత్రమే నాటి కేబినెట్ ఏర్పాటైంది. అందులో ఒకరైన కె జానారెడ్డికి 16 శాఖలను ఎన్టీఆర్ కేటాయించారు. జానారెడ్డి రాజకీయ గురువైన కెవి సత్యనారాయణ అప్పట్లో ఎన్టీఆర్ కు సన్నిహిత మేధావి. ఆ కారణంగా జానారెడ్డికి అన్ని శాఖలు లభించాయి. అయితే ఇలాంటి మరికొన్ని నిర్ణయాల వల్ల అవమానానికి గురైనట్లు భావించిన సీనియర్ మంత్రి నాదెండ్ల భాస్కర్ రావు 1984లో తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తిగా నాదెండ్ల మిగిలిపోయారు. వీకెండ్ కామెంట్ లో స్వల్ప విరామం తీసుకుందాం. మిత్రులారా, సరైన చోట స్క్రాచ్ చేస్తే అదృష్టం వరిస్తుంది. మైక్రోటెక్ యొక్క ప్రతి ఇన్వర్టర్ లేదా యూపీఎస్ పై స్క్రాచ్ కార్డ్ అంటే గ్యారంటీడ్ గిఫ్ట్ కార్డ్, మోటార్ సైకిల్, ఏసీ ఇంకా లక్షలాది బహుమతులు. నిన్నటి CWA రిజల్ట్స్ లో సూపర్ విల్ సంచలనం. టాప్ 10 లో 11, టాప్ 50 లో 59, టాప్ 100 లో 139 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి మరోసారి తన సత్తాను యావత్ భారతావనికి తెలియజేసిన సూపర్ విల్ విజయవాడ. ప్రతిరోజు చేతులు ఎన్నో క్రిములతో నిండిన ప్రదేశాలను తాకుతాయి. మరిక సాధారణ సబ్బుపై పడతాయి. ఇతని క్రిములతో నిండిన చేతులు. అందువల్ల డెటాల్ హ్యాండ్ వాష్. దీని ప్రతి చుక్క శుభ్రమైనది, స్పృశించనిది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఆమోదించబడిన డెటాల్ హ్యాండ్ వాష్ డయేరియా ఇంకా అనేక వ్యాధుల్ని వ్యాపింపజేసే క్రిముల బారి నుంచి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. డెటాల్ 100% షూర్. ఇంజనీరింగ్ కాలేజ్ ఫౌండేషన్ స్కూల్ తర్వాత నల్లమల్లారెడ్డి గ్రూప్ ప్రారంభిస్తోంది నల్లమల్లారెడ్డి జూనియర్ కాలేజ్. బట్టి చదువులతో మార్కులకే పరిమితమైన పునాదుల్లేని చదువుకు స్వస్తి పలుకుదాం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజన శక్తిని తట్టిలేపి ఆత్మవిశ్వాసంతో నిలబడి అన్ని పోటీల్లో అవలీలగా విజయం సాధించే విజ్ఞానుల్ని తయారు చేద్దాం.
నల్లమల్లారెడ్డి జూనియర్ కాలేజ్ ఉప్పల్ డిపో నుండి 6 కిలోమీటర్ల దూరంలో, దివ్యానగర్, హైదరాబాద్. ఈ ఏడాది మిస్ ఇంటర్నేషనల్ మన ముందుంది. మ్యాడీ, ఈమె తాన్య, ప్రముఖ టీం నిర్మాత. హలో మ్యాడీ. మీతో పాటు ఈ అందాల పోటీలకు జడ్జ్ గా ఉంటారు. జడ్జ్ ఇంత చిన్న వయసులో? మమ్మీ